ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ఒలివా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభుపేట శుభములు పలుకుతూ ఉన్నాను. మరో వారం మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మీ అందరితో రూతు అనే పుస్తకం గురించి కొన్ని వర్తమానాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాల్లో చాలా వర్తమానాలు దేవుడు మన కోసం దాచి ఉంచాడు. రూతు గ్రంథం ఒక విధంగా పూర్తి బైబిల్ భాష్యాన్ని తెలియజేస్తుంది. దేవుని సంకల్పం అంతా తెలియజేస్తుంది. రూతు గ్రంథం 4 అధ్యాయాలు విశ్వాసి ఎక్కవలసిన 4 మెట్లు. 4 అధ్యాయాలు 4 దశలు మనం చూస్తాం. రూతు గ్రంథం ఎక్స్గెటికల్గా వర్స్ బై వర్స్ మనం ధ్యానిస్తే చాలా వర్తమానాలు దీనిలోంచి తీసుకోవచ్చు. చాప్టర్ వైజ్గా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మీకు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ 4 అధ్యాయాల అనుసంధానం మనం ఈ 4 వర్తమానాల్లో 5 వర్తమానాల్లో దేవుడు ఎన్ని వర్తమానాలు ఇస్తారని వర్తమానాల్లో మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. రూతు గ్రంథాన్ని మనం వచనాలు చదవక ముందు రూతు గ్రంథ సారాంశం తెలియని వారంటూ ఎవరు ఉండరు. న్యాయాధిపతులు వెళుతున్న రోజులవి. బెత్లెహేము అనే ప్రాంతంలో ఎలీమెలెకు అనే వ్యక్తి తన భార్య నయోమితో తన 2 కుమారులు మహ్లోను కిల్యోనుతో కలిసి వారు జీవిస్తూ ఉన్నారు. అయితే కరువు వచ్చే పరిస్థితులు కనబడడం ప్రారంభమయ్యాయి. ఈ కరువులో నేను కూడా బెత్లెహేములో ఉంటే నష్టపోయే ప్రమాదం ఉంది. కరువు వలన పిల్లలు ఆహారానికి ఇబ్బంది పడతారని ఒక ముందు చూపుతో నయోమి చాలా తెలివిగా తన భర్తతో కలిసి బెత్లెహేము విడిచిపెట్టి మోయాబు అనే ప్రాంతానికి వెళ్ళిపోయారు. అక్కడ ఏదోలా వ్యాపారం చేసి కాస్త సంపాదించి కరువు తీరిన తర్వాత వద్దామనుకున్నారో లేకపోతే అక్కడ సెటిల్ అయిపోవాలనుకున్నారో తెలీదు, మొత్తానికి వెళ్ళిపోయారు. అయితే మోయాబులోకి అడుగుపెట్టిన తర్వాత దరిదాపు 10 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. వారు ఆశించిన ఫలితం రాలేదు సరికదా. ఆత్మీయంగా దిగజారిపోయారు, ఆర్థికంగా పతనమైపోయారు, నష్టపోయారు. వారి కుటుంబంలో భర్తని పిల్లల్ని కోల్పోయి నయోమి ఒంటరిది అయిపోయింది. తిరిగి ఆమె మరలా బెత్లెహేముకి రావడం, బెత్లెహేములో ఆమె కోల్పోయినవన్నీ సంపాదించుకోవడం, ఇది టూకీగా ఈ రూతు గ్రంథం యొక్క సారాంశం. మోయాబు నుంచి బెత్లెహేముకి రూతు తన అత్తగారితో కలిసి రావడం, ఆమె టైటిల్ రోల్ ఈ చిన్న పుస్తకంలో. ఆమె నాయకురాలు. ఆమె నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అనే తీర్మానంతో వచ్చి బెత్లెహేములో తన భర్త చనిపోయినా కూడా ఎలా చిగురించిందో, ఎలా వర్ధిల్లిందో ఈ పుస్తకంలో మనం చూస్తాం. సో ఈ సారాంశాన్ని మైండ్లో పెట్టుకొని మనం అధ్యాయం వెంబడి అధ్యాయం కొన్ని సంగతులు చూడటానికి మనం ముందుకు సాగుదాం. మొదటి అధ్యాయం మోయాబు వెళ్ళిన నయోమి, కుటుంబంతో మోయాబుకు వెళ్ళిపోయిన నయోమి. ఈ అధ్యాయం అంతా ఒక ప్రయాణం.
వాస్తవంగా ఈ అధ్యాయంలో 2 ప్రయాణాలు ఉన్నాయి. ఒకటి బెత్లెహేము నుంచి మోయాబుకి, రెండవది మోయాబు నుండి బెత్లెహేముకి. బెత్లెహేము నుండి మోయాబుకు అంటే దేవుని దగ్గర నుండి దేవుడు లేని స్థలానికి, మోయాబు నుండి బెత్లెహేముకు అంటే దేవుడు లేని స్థలం నుండి దేవుడున్న స్థలానికి. మన ప్రయాణాలు ఎలా ఉన్నాయి? భూమి మీద ప్రతి మనిషి ప్రయాణం ఈ 2 దిశలుగా సాగుతుంది. అయితే వారు దేవునికి దూరంగా, దేవునికి వీపు చూపి లోకం వైపు వెళ్ళిపోతున్నారు, లేదా వారు లోకానికి వీపు చూపి దేవునికి సమీపంగా మరి సమీపంగా వస్తూ ఉన్నారు. సహోదరుడా, నీ ప్రయాణం ఎలా ఉంది? ఆర్ యూ ప్రొసీడింగ్ టువర్డ్స్ యువర్ గాడ్ ఆర్ యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ యువర్ గాడ్? ఇది ప్రశ్న. లోకం నుండి దేవుని దగ్గరికి వస్తే ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో రూతు జీవితం నుంచి మనం నేర్చుకుంటాం. దేవుని నుండి లోకంలోనికి వెళ్తే ఎన్ని నష్టాలు ఉంటాయో నయోమి జీవితం నుంచి మనం నేర్చుకుంటాం. సో ఈ కోణంలో మొదటి అధ్యాయంలో మొదటి ప్రయాణం బెత్లెహేము నుండి మోయాబు వెళ్తున్న నయోమి గురించి మనం తెలుసుకుంటాం. అలా దేవునికి దూరమై లోకానికి వెళ్ళిన ఆమె ఎంత నష్టపోయింది అనే సంగతి మనం తెలుసుకుంటాం. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అని అర్థం. దేవుని గృహం అది. అక్కడ సమృద్ధి ఉంటుంది, దేవుని జీవాహారం అక్కడ ఉంటుంది. అయితే మోయాబు అనేది దేవునికి దూరమైన, దేవునికి వ్యతిరేకమైన, దేవుని భయం లేని, దేవుడంటే లక్ష్యం లేని ఒక పట్టణం. మోయాబు గురించి దేవుని ఉద్దేశం ఏంటి అని చూస్తే ఇర్మియా గ్రంథంలో 48వ అధ్యాయము 48వ అధ్యాయం పూర్తిగా మోయాబు కోసమే కేటాయించాడా అన్నట్టుగా ఈ అధ్యాయం రాయబడింది. ఈ అధ్యాయం ఎలా ప్రారంభమైంది తెలుసా? మోయాబును గూర్చినది. మోయాబు గూర్చి దేవుడు ఉద్దేశించిన సంగతులేంటి? ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అంటూ నెబోకు శ్రమ. నెబో అంటే మోయాబులో ఒక స్థలం, అది పాడైపోవచ్చున్నది. కిర్యతాయము పట్టబడి అవమానం నొందుచున్నది. ఎత్తైన కోట పడగొట్టబడుతుంది. మోయాబుకు ప్రసిద్ధి ఉండదు. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ టు ద సిటీ ఆఫ్ మోయాబ్. దేవుడు లేని లోకానికి పట్టే గతి ఇది. ఇంకా ముందుకు వెళ్తే అన్నీ చూడలేం, మనం సమయం లేదు కాబట్టి. 4వ వచనంలో మోయాబు రాజ్యం లయమైపోచున్నది, దాని బిడ్డల రోదన ధ్వని వినపడుచున్నది. తర్వాత మోయాబు గురించి 7వ వచనం, నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకుంటివి, నీవు పట్టుకొనబడేదవు, కెమోసు దేవత చెరలోనికి పోను. ఒక్కడు కూడా తప్పించుకోకుండా యాజకులు, అధిపతులు అందరూ చెరలోనికి పోతారు. సంహారకుడు ప్రతి పట్టణం మీదకి వస్తాడు. 10వ వచనం, యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు. మోయాబు బాల్యము నుండి నెమ్మది పొందెను, అది మడ్డి మీద నిలిచెను, దాని సారం నిలిచి ఉన్నది. అయితే యెహోవా ఇలా అంటున్నాడు, రాగల దినముల్లో నేను దాన్ని యొద్దకు కుమ్మరివాణ్ణి పంపిస్తానని. జాడీలు పగలగొడతారు వాళ్ళు. 15వ వచనం, మోయాబు పాడైపోతుంది. 16వ వచనం, మోయాబుకు సమూల నాశనం సమీపిస్తుంది. 18వ వచనం, మోయాబును పాడు చేసిన వాడు నీ మీదకి వస్తున్నాడు. 20వ వచనం, మోయాబు
పడగొట్టబడింది, అవమానం పొందింది. మోయాబు అపజయం పొందింది. 25వ వచనం, మోయాబు శృంగము నరికివేయబడింది. 26వ వచనం, మోయాబు యెహోవాకు విరోధంగా తను తాను గొప్ప చేసుకుంటుంది. 29వ వచనం, మోయాబు గర్వం గురించి వింటున్న వారు బహు గర్వపోతులు. మోయాబు అంతటి గురించి నేను అంగలారుస్తున్నాను, కేకలు వేస్తున్నాను. 31వ వచనం, మోయాబులో నెమ్మది సంతోషం అనేదే లేదట. 33వ వచనం, సంతోషం తొలగిపోయింది. మోయాబు ఇంటి పైకప్పుల మీద దాని వీధుల్లో అంగలార్పు. ఒకడు పనికి మాలిన ఘటాన్ని పగలగొట్టినట్లు నేను మోయాబుని పగలగొడుతున్నాను. మోయాబు మనుషులు, శూరులందరూ స్త్రీల్లాగా పిరికివారుగా పారిపోతారు. 41వ వచనం, అది నివాస స్థలం కానే కాదు. ఇంకా మోయాబు శిరస్సు మీదకి బోడి, మోయాబు శిరస్సు సందడి చేయవారిని అడిగితే కాల్చివేయుచున్నది. మోయాబు నీకు శ్రమ. కెమోసు నశించిపోయింది. నీ కుమారులు చెరపట్టబడ్డారు, నీ కుమార్తెలు చెరపట్టబడ్డారు. మోయాబు శిక్షావిధి ఇది అని అధ్యాయం మొత్తం మీద వచనాలు చదివితే మోయాబు గురించి దేవునికి ఎటువంటి ఉద్దేశం ఉందో మనకు అర్థం. ఏ మాత్రం దాన్ని దేవుడు కనికరించట్లేదు, ఏ మాత్రం దాన్ని ప్రేమించడం లేదు, ఏ మాత్రం దాన్ని దేవుడు హర్షించటం లేదు, ఏ మాత్రం దాన్ని చూసి ఆనందించటం లేదు. దానిపై కీడు, అపాయం పంపించాలని, దానిలో ఉన్న సంతోషం సంతోషం చేయాలనేది దేవుని ఉద్దేశం. ఇప్పుడు దేవుని నమ్ముకున్న ఈ కుటుంబం ఇలాంటి స్థలానికి వెళ్ళడానికి చూస్ చేసుకుంది. చాలాసార్లు మనం కూడా అంతే. మనం పైనున్న సంగతులే చూస్తాం, కానీ లోతుల్లోనికి చూడలేము. మోయాబు చూడడానికి పచ్చగా ఉండొచ్చు, మోయాబు పెద్ద వ్యాపార కేంద్రంగా ఉండొచ్చు, మోయాబులో ఉన్నవారు అష్టైశ్వర్యాలతో తొలుతోగవచ్చు, మోయాబు వ్యాపారం చేస్తే అక్కడ మనం కూడా ధనవంతులం అయ్యేలా ఆకర్షించవచ్చు. ద గ్రాస్ ఆన్ ద అపోజిట్ హిల్స్ ఆర్ గ్రీన్ అని సేయింగ్ ఉంది. తూర్పు కొండలు నులుపుగానే ఉంటాయి, కానీ దగ్గరికి వెళ్తే కానీ తెలియదు. మోయాబు వారిని ఆకర్షించింది. ఈరోజు చాలామందిని ఇలాగే లోక ఆకర్షణలు ఆకర్షిస్తున్నాయి. నేను వీరందరికంటే తెలివైన దాన్ని ముందు చూపగలదని అనుకుందేమో, కానీ మొత్తానికి కరువు వస్తుందని తెలియగానే ఇంకా రాకముందే ఆమె పారిపోయింది. మోయాబుకి రిజల్ట్ ఏంటి? వాట్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ ద డెసిషన్స్ హీ మేడ్? మనం తీసుకున్న నిర్ణయాల వెనుక దాని ఫలితాలు ఉంటాయి. బెత్లెహేమును విడిచి మోయాబు వెళ్ళిన నయోమి కుటుంబం కోల్పోయిన 7 సంగతులు మీకు చెప్తాను. ఎంత నష్టమో మీరు పరిశీలించడానికి వీలుగా. ద 7 గ్రేట్ లాసెస్. మనం కూడా అంతే, దేవునికి దూరంగా వెళ్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాక మానవు. మొదటి సంగతి ఏంటో తెలుసా? 13వ వచనం చదువుతున్నాను, వినండి. వారు పెద్దవారు అగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుని ఎందురా? మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరికత్తలై ఉందిరా? నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మల్ని నొప్పించినంతకంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించిందని వారితో చెప్పాను. యెహోవా నాకు విరోధి ఆయను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లాస్, దేవునితో విరోధం. దేవుని కనికరం, దేవుని కృప, దేవుని దయ, దేవుని ప్రేమ పొందుకోవాల్సిన మనిషి దేవుని కోపాగ్నికి బలవడం, సర్వశక్తులైన దేవుని చేతిలో పడడం భయంకరం. దేవుణ్ణే సవాలు చేయడం, దేవునితో పోట్లాడడం, దేవునితో యుద్ధానికి దిగడం, దేవునికి విరోధిగా ఉండడం అనేది ఎంత భయంకరం. ప్రియులారా, వాక్యం చెప్తుంది, యాకోబు 4:4,
వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో విరోధమని మీరు ఎరుగురా? డోంట్ యు నో that the friendship with this world is just nothing but the rivalry with God. దేవునికి శత్రుత్వం పెంచేదే. దేవునికి విరోధం అయితే ఇంకేముంది? ఈ ఒక్క లాస్ చాలదా? దేవునికి విరోధం అయిన వాడు ఏం చేయగలడు, ఏం సాధించగలడు? యేసు ప్రభువు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యు విల్ డూ నథింగ్ విదౌట్ మీ. యోహాను 15లో వ్రాయబడి ఉంది, నాకు వేరుగా ఉంటే మీరెందుకు పనికిరాని వారుగా అయిపోతారు, ఏమీ చేయలేరు. యోహాను 20వ అధ్యాయంలో యేసు ప్రభుని కాదని చేపలు పట్టడానికి వెళ్ళిన పేతురు రాత్రంతా ప్రయాసపడి ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు. ప్రభు ఉదయం పునరుత్థానుడై తనకు ప్రత్యక్షమై పేతురుతో అంటున్నాడు, పేతురు తినడానికి ఏమైనా ఉందా? తీసుకురా. ఏం సంపాదించావు? తీసుకురా, ఇక్కడ పెట్టు. నాకు వేరుగా ఉండి నువ్వేం సాధించగలిగావు అంటే పేతురు తెల్లముఖం వేశాడు. నథింగ్, ఇట్స్ ఎ బిగ్ జీరో. మనం ఏదైనా కలిగి ఉన్నామంటే దేవుడే దానికి కారణం. గాడ్ ఈజ్ ద రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఈజ్ దేర్ విత్ యూ నౌ. ఈరోజు నువ్వు పొసెస్ చేసిన అంతా కూడా దేవుని కృపే. అయితే దేవునికి విరోధంగా ఉంటే ఏమవుతావు? దేవునికి విరోధంగా ఉండవు. ఏ దేవుడైతే నీకు ఇంతవరకు అన్నీ అనుగ్రహించాడు, ఏ దేవుడైతే నీకు అన్నీ సమకూర్చాడు, అన్ని సదుపాయాలు కలుగు చేశాడు, జీవాన్ని ఇచ్చి నీకున్న సమస్త సంపాద్యాన్ని స్వాస్యంగా ఇచ్చిన ఆ దేవునికి విరోధం అవడమా? ఇక్కడ ఏమంటుంది, దేవుడు నాకు విరోధి అయిపోయాడు. ఇది తప్పు స్టేట్మెంటు. కానీ ఈమె దేవునితో వైరం పెట్టుకుంది. దేవుడు ఎవరితోనూ వైరం పెట్టుకోడు, కానీ దేవుడు స్నేహ హస్తాన్ని చాపుతాడు. నేను ఇక మీద మిమ్మల్ని దాసులని పిలువను, స్నేహితులు అని పిలుస్తానన్నాడు. ప్రియులారా, ఒక ఈక్వేషన్ గుర్తుంచుకోండి. లోకమంతా మీతో ఉండి దేవుడు ఒక్కడే లేకపోతే దాని రిజల్ట్ 0. ఈక్వేషన్ నెంబర్ 2, దేవుడు ఒక్కడు మీతో ఉండి లోకమంతా మేము వదిలి వెళ్ళా దాని ఫలితం 100%. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్? ద ఇంపార్టెంట్ ఈజ్ టు హ్యావ్ అవర్ గాడ్ విత్ అస్. దేవుడు మనతో ఉండడం అనేది ముఖ్యం. ఈమెకు మొదటి లాస్ ఏంటంటే సృష్టికర్తతో వైరం. రెండవది, ఆమె ఏం కోల్పోయింది? బెత్లెహేములో కరువు వస్తుంది అనుకుని మోయాబు వెళ్ళిపోయింది. అంటే బెత్లెహేమును విడిచిపెట్టింది. అంటే షీ లాస్ట్ ద సిటీ ఆఫ్ బెత్లెహేమ్. బెత్లెహేమ్ అనే ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టింది. బెత్లెహేమ్ అంటే రొట్టెల గృహం, సమాధాన నిలయం. తనలాంటి వారు అక్కడ ఉండి అందరూ దేవుని కృపను ధ్యానించే స్థలం, దేవుడు ఇచ్చిన దాన్ని పంచుకునే స్థలం, దేవుని సహవాసం సమృద్ధిగా దొరికే స్థలం. ఆమె సృష్టికర్తతో వైరమే కాదు, దేవుని పిల్లలతో సహవాసం కోల్పోయింది. సృష్టికర్తను కోల్పోయింది, రెండోది సహవాసాన్ని కోల్పోయింది. దిస్ ఈజ్ హర్ సెకండ్ లాస్. సహవాసం కోల్పోవడం అంటే ఏంటో తెలుసా మీకు? సహవాసం అంటే నీకు ఎంత స్ఫూర్తిదాయకమో తెలుసా? చాలామంది చిన్న చిన్న విషయాలకే మందిరాలు మానేస్తారు. నీలాంటి వారే మరొకరు నీ ప్రక్కన ఉంటే కలిగే ధైర్యం ఇంతంత కాదు. ఎవరు లేని ఎడారిలో నువ్వు ఒక్క దానివే ఉంటే ఎంత భయంకరం ఊహించావా? ఒంటరితనం మంచిది కాదు. ఒంటరితనం గొప్ప శాపం. ఒంటరితనం మరణ సాదృశ్యం. అందుకే పద్మాసు ద్వీపంలో ఒంటరిగా పడవేశాడు. అదొక పెద్ద శిక్ష. అందరూ ఉండి కొన్నిసార్లు ఒంటరి వాళ్ళు అయిపోతాం మనం. ఒంటరితనం భయంకరమైన శిక్ష. ఇక్కడ సహవాసం పోగొట్టుకుంది. ఉండడానికి చాలామంది ఉన్నారు ఆ ఊరిలో, కానీ అందరూ వారి లాంటి వారు కాదు. అందరూ ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. దే గెట్ నథింగ్ టు డూ విత్ గాడ్. వాళ్ళ ప్రవర్తన వీరికి అసహ్యంగా ఉంది. వాళ్ళు అక్కడ ఇమడలేకపోయారు. దే జస్ట్ కాంట్ అడ్జస్ట్ దెమ్సెల్వ్స్ విత్ దెమ్.
సహవాసం కోల్పోతే ఎంత నష్టం. మీకు ఒక ప్రశ్న అడుగుతాను చూడండి. 10th ఫెయిల్ అయిన వాడు నోటీస్ బోర్డులో పాస్ అయిన వారిని కూడా చూడట, ఎంతమంది ఫెయిల్ అయ్యారో చూస్తాడు. ఎందుకు? ఫెయిల్ అయిన వారి సంఖ్య ఎక్కువైతే వీడు సాటిస్ఫై అవుతాడు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని. ఎవరిని అడిగి చెప్తాడు, నేనే కాదు వాడు కూడా పోయాడు, వీడు కూడా పోయాడు, సిస్టర్ కూడా పోయింది, అమ్మాయి పోయింది అంటాడు. అది తనకి ధైర్యం. నాలాంటి వాళ్ళు ఉంటే, సంఘంలో మనలాంటి వారు ఉండడం వల్ల వారి చర్యలు మనకు ఎంత స్ఫూర్తినిస్తున్నాయి, వారి పక్షంగా దేవుడు చేస్తున్న కార్యాలు చూసి మనకి ఎంత విశ్వాసం కలుగుతుంది. సంఘాన్ని, సహవాసాన్ని కోల్పోతున్నావా? నయోమి విత్ నో రీజన్ షీ లెఫ్ట్ హర్ క్రియేటర్, షీ లెఫ్ట్ అ ఫెలోషిప్. సృష్టికర్తను కోల్పోయింది. రెండోది సహవాసాన్ని కోల్పోయింది. అందుకే ఆమె ఒంటరితనంతో కృంగిపోవడం ప్రారంభించింది. మూడోది చెప్తాను చూడ, మూడోది ఎంత నష్టం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను సమృద్ధి గలదాన్నై వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసాను. అంటే ఏం కోల్పోయింది? చాలామందికి ఒక సానుభూతి ఉంటుంది. నయోమి చేసిన తప్పేంటండి, కరువు వచ్చింది కాబట్టి వెళ్ళింది అని. 1వ అధ్యాయం 1వ వచనం చూసి కరువు వచ్చింది అనుకోవడం అపోహ. కరువు వచ్చినా రావచ్చు గాక, వచ్చినా కూడా ఆమెకు సమృద్ధి ఉంది. దేవుడు అన్యాయం చేయలేదే, కరువులో కూడా సమృద్ధిని ఇచ్చాడే. అయితే ఆమె దురాశ ఏంటంటే భవిష్యత్తులో ఈ సమృద్ధి కరిగిపోద్దేమోనని, అది కరగకుండా ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలనే ధనాపేక్ష, అంతే. కాబట్టి సమృద్ధిని కోల్పోయింది, రిక్తురాలైపోయింది. సృష్టికర్తతో సంబంధం కోల్పోయింది, తనలాంటి వారితో సహవాసం కోల్పోయింది, తనకు దేవుడిచ్చిన సమృద్ధిని కోల్పోయింది. సా 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 అనే అక్షరాలతో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, మీరు ఈజీగా క్యాచ్ చేయడానికి. సమృద్ధిని కోల్పోయింది అంటే రిక్తురాలైపోయింది. షీ హాస్ బికమ్ ఎంప్టీ. ఈ రోజున ఎంత గొప్ప నష్టం. ఇవన్నీ దేనికోసం? దేవుణ్ణి విడిచి లోకంలో వెళ్ళడం వల్లే కదా. ప్రియ సహోదరి సహోదరుడా, మందిరాన్ని మాని దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని పేరు ఎత్తకుండా, దేవుని ప్రార్థన చేయకుండా, దేవుని గ్రంథం చదవకుండా ఎంతకాలంగా ఉన్నావు? వెన్ ఈస్ ద లాస్ట్ టైం యూ ఓపెన్ యువర్ బైబిల్? వెన్ ఈజ్ లాస్ట్ టైం యూ నెల్ డౌన్ బిఫోర్ గాడ్? ఆలోచించండి. కాబట్టి ఆమె సమృద్ధిని కోల్పోక తప్పలేదు. మనం కూడా అంతే. దేవునికి వ్యతిరేకంగా ఉంటే మనం సంపాదించినంత కోల్పోయే ప్రమాదం ఉంటుంది. నాలుగోది అదే వచనంలో, నేను సమృద్ధి గలదాన్నే వెలితిని, యెహోవా నన్ను రిక్తురాలుగా తయారు చేసి తిరిగి రాజేసాను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను. విరుద్ధమైన సాక్ష్యం అంటే సాక్ష్యాన్ని కోల్పోయింది. చూడండి, సాక్ష్యం కోల్పోవడం అంటే ఇక కంప్లీట్గా ఆమె చచ్చింది దాంతో సమానం. మనం పుట్టినప్పటి నుంచి మనకున్న క్రెడిబిలిటీ బట్టి మనం బిల్డప్ చేసుకుంటూ వచ్చిన సాక్ష్యం ఒక్కసారి పేక మేడలా కూలిపోతే ఇంకెందుకు? మనల్ని గౌరవించేవారు మనల్ని హేళన చేయడం ప్రారంభిస్తే ఇంకెందుకు బ్రతుకు? అది ఎంత అవమానం. క్రైస్తవునికి సాక్ష్యం అనేది ఊపిరి లాంటిది, గుండెకాయ లాంటిది. ఆమెకు విరోధమైన సాక్ష్యం వచ్చింది. సాక్ష్యం కోల్పోవడం. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ అంటాడు, ఇఫ్ యూ లాస్ట్ యువర్ హెల్త్, ప్రాబబ్లీ యూ లాస్ట్ సంథింగ్, not everything. If you lost your wealth, you lost something, not everything. But mind you, if you lost your character, that means you lost everything. It's not something, everything you lost. కాబట్టి సాక్ష్యాన్ని కోల్పోవడం ఎంత భయంకరం. ఇప్పుడు చూడండి, ఆమె సృష్టికర్తను కోల్పోయింది, సహవాసాన్ని కోల్పోయింది, సమృద్ధిని కోల్పోయింది, సాక్ష్యాన్ని కోల్పోయింది. 4 చెప్పాను. 5వది సృష్టికర్త, సహవాసం, సమృద్ధి, సాక్ష్యం. 5వది 20వ వచనం, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగు చేసను అంటుంది. అంటే చాలా దుఃఖం అంటే ఏం కోల్పోయింది? ఆమె సంతోషం కోల్పోయింది.
షీ లాస్ట్ హర్ జాయ్. ఆమె ఆనందించడం అంటే ఏంటో, సంతోషించడం ఏంటో మర్చిపోయి చాలా కాలం అయిపోయింది. ఆమెకు ఎంత నష్టం వచ్చిందో ఇంకెలా సంతోషించగలదు? ఒక్కరోజు కూడా ముఖం మీద చిరునవ్వు లేదు. ఆమె దుఃఖంతో నిండిపోయింది. అన్నీ కోల్పోయింది కాబట్టి, తన వారిని కోల్పోయింది కాబట్టి, ఒంటరి అయిపోయింది కాబట్టి, మూడైపోయింది కాబట్టి, మొండిగా ఒక విధవరాల్లా మారిపోయింది. ఇప్పుడు సంతోషం ఎలా ఉంటుంది? దేవునికి వేరుగా ఉంటే ఇంత నష్టం చూడాలి. చూడండి, సృష్టికర్తను, సహవాసాన్ని, సమృద్ధిని, సాక్ష్యాన్ని, సంతోషాన్ని కోల్పోయింది. అది చెప్పాను. ఆరోది చూడండి, ఆమె ఇంకేం కోల్పోయింది? చూడండి, సృష్టికర్తను, సహవాసాన్ని, సమృద్ధిని, సంతోషాన్ని కోల్పోవడమే కాకుండా 19వ వచనం చూస్తే ఆమె ఏం కోల్పోయిందో కనిపిస్తుంది. వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకుంటుండగా, అంటే ఆమెను గుర్తుపడడంలో కష్టపడ్డారు వాళ్ళు. చూస్తుండగానే ఆమె ముఖంలో తేడా కనిపించేసింది. నయోమి కదా, నయోమిలా ఉంది అనుకుంటున్నారంటే ఆమెకున్న వర్చస్సు, సౌందర్యం కోల్పోయింది. మనకి ఆర్థిక ఇబ్బందులు ఉంటే, మనోదుఖం ఉంటే మన ముఖం తేజస్సు మాయమైపోద్ది. మనం వయసు తక్కువైన ముసలాళ్ళ మారిపోవడానికి కారణం మన ఇంట్లో బాధలే. ఈమె అలాంటి ముఖ వర్చస్సును కోల్పోయింది, సౌందర్యాన్ని. 6వది సౌందర్యం. 7వది 4-5 వచనాల్లో ఆమె తన పెనిమిటిని, 2 కుమారుల్ని కోల్పోయిందని రాయబడింది. అంటే ఆమె ఏం కోల్పోయింది? అంతా కోల్పోయింది. పెనిమిటి అంటే ప్రస్తుతం సహాయం చేసేవాడు, 2 పిల్లలంటే భవిష్యత్తులో సహాయం చేసేవాడు. ఇప్పుడు సహాయం కోల్పోయింది, భవిష్యత్ సహాయం కోల్పోయింది. చూడండి ఎంత నష్టము. ఆమె కోడండ్రు విధవరాండ్రుగా వెళ్ళిపోయారు. శిరస్సు లేని మొండేల వలె 3 తిరుగుతున్నారు ఆ ఇంట్లో. ఎంత గ్రేట్ లాస్. భర్త, కుమారులు కోల్పోవడం. కాబట్టి ఏమేం కోల్పోయిందండి? సృష్టికర్తతో వైరం, తర్వాత సమృద్ధి కోల్పోయింది, తర్వాత సహవాసం కోల్పోయింది, సమృద్ధి కోల్పోయింది, తర్వాత సంతోషం కోల్పోయింది, సాక్ష్యం కోల్పోయింది, సౌందర్యం కోల్పోయింది, సహాయం కోల్పోయింది. ఇదండి ప్రియులారా, దేవునికి దూరంగా ఉంటే ఈ నష్టం నయోమి మాత్రమే కాదు, నీవు నేను కూడా చవి చూడాలి. నయోమి జీవితంలో ఎంత నష్టమో అలాంటి నష్టం వెంటనే మీకు కలగకూడదని, దేవునికి దూరంగా కాకుండా దేవునికి అభిముఖంగా మీరు ప్రయాణం చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తండ్రి, ఈ మాటలు వినువారి వినుకడిలో దీవించండి. యేసు ప్రభు నామములో అడుగుచున్నాను తండ్రి.